ఈ వీడియోలో ఓబనాయి గ్రోత్ ద సర్పెంట్ హషీరా బ్యాక్ స్టోరీ అయితే తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ టు ఉజుమాకి క్లాన్. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలానే ఉంటాయి. మీకు ఫుల్ యానిమీ కంటెంట్ అయితే ఇస్తా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఏ యానిమీ గురించి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా సో తప్పి మెయిన్ మ్యాటర్లకు అయితే వెళ్ళిపోదాం. ఓబనాయి వచ్చేసి ఒక ఉమెన్స్ ఫ్యామిలీలోనైతే పుట్టాడు. 370 years తర్వాతకి అదే ఫస్ట్ టైం అనమాట ఒక మొగాడు పుట్టడం. వాళ్ళ ఫ్యామిలీలో ఇన్ని ఇయర్స్ తర్వాతకి ఒక బాబు పుట్టాడు కదా, మనం మంచిగా చూసుకుంటారా అంటే అదేం లేదు. ఓబనాయి పుట్టినప్పటి నుంచి ఒక కేజీలో అయితే బంధిస్తారు. పిక్చర్ చూసారు పాపం పోరాడు అల్లాడిపోతుండు. అండ్ తనకి ఎక్కువ ఫుడ్ పెడతాడు. దాంట్లో ఓబనాయి మాత్రం కొంచెమే తింటాడు, మిలిగినంత పక్కా పెడతాడు. ఆ రూమ్ కి వెంటిలేషన్ కూడా లేదు. ఆ పాడైపోయిన అన్నం వాసన మొత్తం తనకే వస్తుంది. ఓబనాయి పడుకున్నప్పుడు కూడా పైన రూఫ్ నుంచి అయితే చాలా సౌండ్స్ అయితే వస్తాయి, ఏదో జంప్ చేస్తున్నట్టు అటు ఇటు పాకుతున్నట్టు. ఓబనాయి వచ్చేస్తే చాలా భయపడిపోతాడు. అసలు ఆ సౌండ్ ఆగిపోయే వరకు అయితే తన నిద్ర కూడా పోడు. ఇక చాలా రోజుల తర్వాత అయితే ఓబనాయి అయితే కేజీ నుంచి అయితే బయటకు వచ్చాడు. ఓబనాయి ఆ కేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక రూమ్ లోకి అయితే తీసుకెళ్లారు. ఆ రూమ్ లో ఒక డీమన్ స్నేక్ అయితే దేవతలాగా అయితే కొలుస్తున్నారు. కేంద్రనైనా వీళ్ళది పెద్ద సైకో ఫ్యామిలీ లా ఉంది, డీమోని పూజిస్తున్నారు. ఎందుకురా అంటే ఇప్పుడు నేను చెప్తాగా, ఈ ఉమెన్స్ ఫ్యామిలీ ఉంది కదా, అంటే ఈ అందరు ఆడోళ్ళు వాళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు, పెద్ద దొంగలు. వీళ్ళు ఎట్లా దొంగతనం చేస్తారంటే, ఈ డీమోన్ స్నేక్ ఉంది కదా, రిచ్ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అయితే చంపేస్తుంది. ఇంకా అక్కడ ఉన్న పైసలు మొత్తం ఈ ఉమెన్స్ ఫ్యామిలీకే. బదులుగా ఈ ఉమెన్స్ కి అయితే చిన్న చిన్న బేబీస్ అయితే పుడతారు కదా, ఆ బేబీస్ ని అయితే ఆ డీమోన్ స్నేక్ అయితే ఇచ్చేస్తారు. సో అలా కాంట్రాక్ట్ అయితే పెట్టుకున్నారనమాట. ఇప్పుడు ఈ స్టోరీని అయితే కంటిన్యూ చేద్దాం. అదే ఓబనాయి నా రూమ్ కి అయితే తీసుకొస్తారు కదా, అది అప్పుడు ఆ డీమోన్ స్నేక్ ని చూసి మన ఓబనాయి అయితే ఒకటి అనుకుంటాడు, అరే రోజు రాత్రిపూట రూఫ్ మీద తిరిగే క్రియేచర్ ఇదే కదా అని. ఆ డీమోన్ స్నేక్ అయితే మన ఓబనాయి అయితే చాలా బాగా నచ్చుతాడు. ఆ డీమోన్ స్నేక్ అనుకుంటది, వీని చిన్నప్పుడే తింటే తక్కువ తినొచ్చు, కొంచెం పెద్దగా తింటే ఎక్కువ తినొచ్చు అనుకుంటది. అలా కొంచెం పెద్దగా గానీ అని వదిలేస్తుంది. ఓబనాయి యొక్క మౌత్ ఆ డీమోన్ మౌత్ లాగా కనబడాలని తన మౌత్ ని అయితే కట్ చేస్తారు. అలాగా కట్ చేసినప్పుడు వచ్చే రక్తాన్ని ఆ డీమోన్ అయితే తాగుతుంది. ఓబనాయి వచ్చేసి తన మౌత్ ని అయితే కవర్ చేసుకుంటారు కదా, ఇందుకనే. ఇంకా ఓబనాయికి అయితే రెండు దారిలో ఒకటి అక్కడి నుంచి ఎస్కేప్ కావాలి, లేకపోతే అక్కడ నుండి ఆ డీమోన్ చేతిలో బలి కావాలి. సో ఓబనాయి ఎక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం అనుకున్నాడు. అక్కడ ఉమెన్స్ హెయిర్ కి పెట్టుకుంటారు కదా భయ్య, అదే హెయిర్ పిన్ లాంటిది. దాంతో ఆ వుడెన్ కేజ్ కి అయితే రోజు స్క్రాచ్ అయితే వేసేవాడు. ఇక ఒక రోజు ఆ వుడెన్ కేజ్ అయితే మొత్తం కట్ అయిపోయింది. తన అలా ఎస్కేప్ అయినప్పుడు అయితే తనకైతే ఒక స్నేక్ అయితే కనపడుతుంది. అదే తన ఫ్రెండ్ ఓబనాయి దగ్గర ఉంటది కదా, అదే తను ఎస్కేప్ అయ్యాడు. కాకపోతే తన వెనకాల అయితే ఆ డీమోన్ స్నేక్ అయితే వచ్చేసింది. అప్పుడే ఒక ఎంట్రీ వచ్చింది, ఫ్లేమ్ హషీరా. ఆ డీమోన్ స్నేక్ అయితే నరికేశాడు. అది ఎవరో కాదు, మన రేంగోకు వాళ్ళ నాన్న. తర్వాతకి ఓబనాయి వచ్చేసి తన కజిన్ అయితే కలుస్తాడు. తను అంటుంది, ఇదంతా నీ మిస్టేక్, నీ వల్లనే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయారని అంటుంది. వాళ్ళ కజిన్ అలా ఎందుకన్నది అంటే, ఓబనాయి తప్పించుకున్న తర్వాతకి ఆ కోపం మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మీద తీర్చుకుంది ఆ స్నేక్ డిమాన్. కానీ తిను మాత్రం డీమోన్ స్నేక్ దగ్గర నుంచి అయితే తప్పించుకుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి హషీరా ట్రైనింగ్ అయితే తీసుకుంటాడు ఓబనాయి. కానీ తనకు ఆ గిల్ట్ అయితే పోదు, తన వల్లనే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరు చనిపోయారని. ఇంకా ఆ కోపాన్ని మొత్తం డీమోన్స్ మీద అయితే చూపిస్తాడు. సో ఇంత వీడియో వచ్చేసి, వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.